అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము అక్టోబర్ మాసము 9వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము తెలియజేయబడని గుణవతి అయిన స్త్రీ. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనమందు గుణవతి అయిన స్త్రీని కనుగొనుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అత్యధికముగా అన్ని వివాహపు వైభవముల యందును గుణవతి అయిన స్త్రీని గూర్చి మాట్లాడుదురు. భార్య గుణవతి అయిన స్త్రీగా ఉండవలెను అను సంగతిని గూర్చి సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో నుండి ఆలోచనలను ఎదుట పెట్టుదురు. అయినప్పటికీ గుణవతి అయిన స్త్రీని కనుగొనుట మిగుల అరుదై ఉన్నది. 700 భార్యలను 300 ఉపపత్నులను కలిగి ఉన్న సొలొమోను 1000 మంది పురుషుల్లో నేనొక్కరిని చూచి తిని గాని అంతమంది స్త్రీలలో ఒకెత్తును చూడలేదు అని చెప్పాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. గుణవతి అయిన స్త్రీ ఇంటిని కట్టుచున్నది గాను ఇంటిని పరామర్శించుచున్నది గాను ఉండును. చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు ఆహారమును సిద్ధము చేయుచున్నది. పనివారు చూచుకుందురులే అని ఆమె ఉండిపోవటలేదు. ఇంటనున్న వారి అందరిని గూర్చి అక్కరతో భద్రతను కల్పించుచున్నది. శీతల కాలపు అవసరతకై ఉన్ని వస్త్రములను కలిగి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రక్తపు కోటలో కుటుంబమునందు గల వారందరినీ తీసుకుని రావలసినది ఆమె యొక్క బాధ్యత అయి ఉన్నది. ఇంటి పనులన్నిటినీ ఇష్టము వచ్చినట్లు చూచి చూడనట్లు కాక ప్రతి ఒక్క అంశమును అక్కరతోనూ శ్రద్ధతోనూ కనిపెట్టుచున్నది. అనేక కుటుంబముల యందు భార్య వద్ద మీ యొక్క భర్త ఎక్కడ అని అడిగినట్లయితే తెలియదు అని చెప్పుదురు. పిల్లలను గూర్చి విచారించినట్లయితే ఎక్కడికైనా తమ స్నేహితుల యొక్క ఇంటికి పోయుందురు అని బాధ్యత రహితముగా ఉండక జవాబును చెప్పుదురు. భార్య అనున్నది అలాగున ఉండినట్లయితే ఆమె యొక్క కుటుంబము ఎలాగుండును? గుణవతి అయిన స్త్రీ కుటుంబమును మంచి మార్గమునందు నడిపించును. గుణవతి అయిన స్త్రీ తన నోరును జ్ఞానమును తెలియచేయుటకు తెరచును. శిరస్సునందు గల బోధలన్నీయు ఆమె నాలుకపై ఉన్నది. గొప్పలు చెప్పు నోరును తొండములు చెప్పు నాలుకను ఆమెకు ఉండుటలేదు. ఆమె తను పొందుకొనిన ఆశీర్వాదములను తన వద్ద మాత్రము ఉంచుకొనక దీనులైన వారికి తన గుప్పిలను విప్పి తన ప్రేమగల హస్తములను చాపుచున్నది. తన యొక్క భర్త ఒక బాధ్యత గల మనుషునిగా ఉండునట్లు పూర్తి సహకారమును అందించుచున్నది. 1000 మందిలో ఒక పురుషుణ్ణి చూచి తిని అని చెప్పెను సొలొమోను జ్ఞాని. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన 1000 మందిలోను 10,000 మందిలోను అతి శ్రేష్ఠుడు. గుణవతి అయిన స్త్రీయే క్రీస్తు యొక్క సంగమై ఉన్న వధువు. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము. ఆయన యొక్క మాంసమునకును ఆయన యొక్క ఎముకలకును సంబంధించిన వారమై ఉన్నాము. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30 మరియు 32 వచనములు. ఒకవేళ గుణవతి అయిన స్త్రీ యొక్క అన్ని గుణములను ఉన్నట్లుగా మీ యందు కనబడకపోయినను మరికొన్ని గుణాతిశయములైనను పొందుకొనుటకు ఖచ్చితముగా ప్రయత్నము చేయవలెను. దేవుని బిడ్డలారా, సీతాకోక చిలుక తన ప్రారంభ జీవితం నందు పలు మార్పులను సంధించి చివరకు అందముగా రెక్కలాడించుచు ఎగురుచున్నట్లు మనము కూడా కావలసిన మార్పులను పొందుకున్న వారమే ప్రాణప్రియుడై ఉన్న యేసుని తేరి చూచి రెక్కలు చాపి ఎగురుచు మధ్యాకాశములోని ఆయనను సంధించెదము. నేటి ధ్యానమునకై అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెషయా గ్రంథము 32 మరియు 33 అధ్యాయము. సాయంత్రము కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.